హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే మనమైతే 2023లో అనేది మనకి ఈ రీయూజ్డ్ కంటెంట్ కానీ లేదా మనకి మిస్లీడింగ్ మెటా డేటా లేదా రిపీటెడ్ కంటెంట్ అలాగే కరెంట్లీ ఇన్వాలిడ్ ఫ్రమ్ మానిటైజేషన్ అని ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనం సపోజ్ చూసుకున్నట్లయితే కొంతమందికి మానిటైజేషన్ అయిన వాళ్ళకి లేదా మానిటైజేషన్ చేసుకోబోయే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ రీయూజ్డ్ కంటెంట్ అనే దాని గురించి ఎందుకు వీడియో చేయాలనుకుంటున్నానంటే చాలా వరకు అయితే ఇప్పుడైతే మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది రిపీటెడ్ కంటెంట్ ఇవన్నీ మనకు వస్తున్నాయి అనమాట. ఇవి రాకుండా ఉండాలి అంటే ఈ పాయింట్స్ అనేది పాటించాలి. అవి ఏంటనేసి ఈ వీడియోలో అనేది మాట్లాడుకుందాం అనమాట. ఓకే, ఇంకెందుకు మనం టాపిక్ అనేది ఇంకా లేట్ చేయడం ఎందుకు, మనం అయితే ఇంకా టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ వీడియోస్ అయితే చేయాలన్నమాట. ఓకే, ఫేస్ క్యామ్ వీడియోస్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. మీరు ఏదైతే మ్యాటర్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ లైన్స్ అవి మీరు రాసుకొని చేసుకొని మీరు అది చదువుకున్న తర్వాత అది మీరు మీ స్క్రీన్లో మీరు కనపడి వచ్చేటట్లు మీరైతే వీడియో చేయడం అనమాట. ఆ ఎక్స్ప్లెయిన్ ఆఫ్లో మీరు స్క్రీన్ మీద కనపడినప్పుడు అది ఫేస్ కామ్ వీడియో అవుతుంది. ఓకే, ఇదొకటి సరిపోతుందా అంటే ఇదొకటి సరిపోదు అనమాట. ఓకే, మనం ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నాం పబ్లిక్ వీడియోస్. పబ్లిక్ వీడియోస్ అంటే మనం ఏదైనా క్రష్గా ఉంటుంది చూడండి, రష్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనుషులు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక హీరో లేదా ఎవరైనా పందెం కోళ్ళు అలాంటివి జరుగుతుంటాయి కదా. ఇప్పుడు సపోజ్ చెప్తా చూడండి, మీకైతే ఇప్పుడు ఒక హీరో అయితే వచ్చాడు, అక్కడ ఎంట్రీ అయితే ఇస్తున్నాడు ఆ హాల్కి, ఒక సినిమా హాల్కి వచ్చాడు, అది తీసుకొచ్చి మీరైతే అప్లోడ్ చేయకూడదు అనమాట. ఓకే, ఇలా అప్లోడ్ చేయడం వల్ల కూడా ఆల్రెడీ మీకు ఇట్లా అయితే ఇది మీ ఓన్ కంటెంట్ కాదు కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అయితే లేదా మనకి ఏదో ఇన్వాలిడ్ ఫ్రమ్ మానిటైజేషన్ అనేది వస్తుంది అనమాట. ఇలా అయితే చేయకూడదు. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, పబ్లిక్ వీడియోస్ అయితే పెట్టండి. ఈ పబ్లిక్ వీడియోస్లో కూడా కొంతమంది ఏంటంటే మనకి విలేజ్లో జరుగుతున్నటువంటి కోడి పందాలు కానీ గొర్రె పందాలు కానీ లేదా మనకి చాలా సినిమా హాల్స్ ఎంట్రీ సీన్స్ ఉంటాయి కదా, అవి తీసి పెట్టడం. ఓకే, ఇలాంటివి అయితే చేయకండి. ఓకే, మనం థర్డ్ వన్ మనం స్లైడ్ షో అనేది ఇంతకుముందు అయితే బాగా అయితే రన్ అవుతుంది. ఈ స్లైడ్ షో అంటే ఏం లేదు, కొంతమంది ఏంటంటే నేను ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాను, తాజ్ మహల్ చూస్తున్నాను, అలాగే చార్మినార్ హైదరాబాద్లో చూస్తున్నాను అనేసి అక్కడ స్లైడ్ అనేది చేస్తారు. నేను ఆగ్రా వెళ్ళానేసి ఆ ఫొటోస్ అనేది ఆగ్రా ఫొటోస్ అనేది ఉంటాయి కదా, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అవి స్లైడ్ చేస్తుంటారు అనమాట. అలా అయితే చేయకండి. అలా అయితే చేయడం వల్ల ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఓకే, ఆ ఫొటోస్ అనేది స్లైడ్ చేయడం వల్ల అది ఇంతకుముందు అనేది స్లైడ్ చేస్తున్నట్లయితే అది మనకి ఇంతకుముందు అయితే వర్క్ అవుతున్నది, బాగా మనీ అయితే వస్తుంది. ఇప్పుడైతే అలా చేయడానికి అయితే కుదరదు అనమాట. ఓకే, ఆ స్లైడ్ షో అనేది ఆపేసేయండి. ఓకే, మీరు చేస్తుంటే నా గైడ్ అంటే నేను చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ అనుకోండి. ఓకే, అలా అయితే చేయకండి. మీరైతే ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే చేయండి. ఓకే, మీరు అలా స్లైడ్ షో చేశారంటే 70 to 60 to 70 అయితే మీకైతే ఒక 100లో 60 to 70 ఛానల్స్ అయితే తీసేయడం జరుగుతుంది. ఒక 30 to 20 ఛానల్స్ అయితే మానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అట్లా అయితే మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇట్లా అంటే 100లో మనకి 70 ఛానల్స్ తీసేయడం జరుగుతుందంటే మీరే చూసుకోండి తర్వాత. ఓకే, మనం ఇంకా తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే మీరు మ్యూజిక్ అయితే వాడకండి. నేను చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు మ్యూజిక్ వాడొచ్చా అని. మ్యూజిక్ అయితే వాడకండి, ఎందుకంటే మనకి ఇంకా మ్యూజిక్ అనేది యూట్యూబ్ క్రియేటివ్ మ్యూజిక్ అనేది ఇంకా రాలేదు మనకి. అది వచ్చిన తర్వాత వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఈ మ్యూజిక్ అనేది వాడకండి, ఎందుకంటే మనకి కొంతమంది ఏంటంటే ఆ మ్యూజిక్ అయితే వాడుతున్నారు, ఈ మ్యూజిక్ నాకు నచ్చింది అనేసి చాలామంది అయితే ఆ మ్యూజిక్ నచ్చింది అనేసి నేను కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి పెట్టుకుంటుంటారు. అలా అయితే పెట్టుకోకండి. ఇప్పుడైతే అది లైసెన్స్లో ఉండొచ్చు, అది లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత అది ఇప్పుడైతే లైసెన్స్ ఆఫ్లో ఉంటుంది అనమాట. లైసెన్స్లో ఉన్నప్పుడు అది మనమైతే తీసి పెట్టుకుంటాం. అది లైసెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ క్లైమ్స్ కానీ వేయడం జరుగుతుంది. మీరైతే అదైతే తీసుకోకండి. అది మనకి ఎప్పుడైతే ఈ యూట్యూబ్ క్రియేటివ్ మ్యూజిక్ వస్తుందో అప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అది ఎట్లా చేయాలి ఏంటనేసి. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ అనేది మనం ఐపీఎల్స్ జరుగుతుంటాయి టీవీస్ మన లైవ్లో అయితే. అలాగే బిగ్ బాస్ మనకి ఇలా అయితే చాలా సీరియల్స్ ఇవైతే జరుగుతూ ఉంటాయి. ఇవైతే మీరైతే ఏం చేస్తుంటారంటే చాలామంది వరకు నేను కూడా చూశాను ఒక ఛానల్లో అయితే. ఒక ఛానల్ ఏంటంటే ఆల్రెడీ ఐపీఎల్ కానీ ఇది బిగ్ బాస్ ఉంటుంది కదా, ఆ బిగ్ బాస్ అనేది
ఆల్రెడీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అవి ఉంటాయి కదా! దాంట్లోంచి డౌన్‌లోడ్ చేసి పెట్టేస్తుంటారు. అట్లా అయితే పెట్టకండి. అట్లా పెట్టిన తర్వాత ఆ వీడియోకి అనేది ఒక ఐడీ అనేది జనరేట్ అవుతుందనమాట. ఐడీ అనేది జనరేట్ అయిన తర్వాత ఆ ఐడీకి ఇది మ్యాచ్ అవుతుందనమాట. ఈ ఆడియో కానీ, ఫేస్ కానీ ఇది మ్యాచ్ అయినట్లయితే దీనికి రీయూజ్డ్ కంటెంట్ అనేది రావడం జరుగుతుందనమాట. అందుకని ఏం చెప్తున్నానంటే మీరనేది అవైతే చేయకండి. అవైతే బిగ్ బాస్ ఉంటాయి కదా! బిగ్ బాస్ కానీ, ఐపీఎల్స్ కానీ, సీరియల్స్ కానీ అవైతే పెట్టకండి. ఓకే. కొంతమంది అడగవచ్చు, బ్రో మీరు చెప్పేది రాంగ్ కదా అని అనొచ్చు. నేను మొబైల్తో రికార్డ్ చేసి పెడితే ఏమన్నా పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. అట్లా కూడా అయితే చేయకండి. అట్లా చేసినా కానీ చెప్పాను కదా, ఒక ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఆ ఐడితో సేమ్ మ్యూజిక్ కానీ, వాయిస్ కానీ, ఫేస్ కానీ మ్యాచ్ అయినట్లయితే అది మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇదనమాట. ఇంకా మనం సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే క్విజ్ గురించి అయితే నడుస్తుంది. ఇది మనకి 6 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కొన్ని అయితే అంటే ఇప్పుడు ఒక 20 క్విజ్లో మనకి ఒక 7-6 క్వశ్చన్స్ మనకి సెక్సువల్ గురించి అయితే చేయడం జరుగుతుంది. ఇలా అయితే చేయడం వల్ల మీకు చాలా చాలా అయితే నష్టం జరుగుతుంది. ఏజ్ రెజిగ్నేషన్ అయితే వస్తుంది. ఓకే, దానికైతే మనకి యూట్యూబ్ పాలసీస్ అయితే వ్యతిరేకం చేసినట్లయితుంది. అదైతే మనకి ఓకే, ఇలా అయితే చేయకండి. ఇలా చేసిన తర్వాత ఓకే, మీరు ఒకవేళ ఇలా చేసినట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు, పిల్లలు కూడా చూస్తుంటారు వీడియోస్. అప్పుడు అంటే 18+ అబోవ్ గురించి అయితే చేయాలన్నమాట. ఓకే, ఇలా అయితే చేయడం వల్ల మీకు యెల్లో డాలర్స్ అయితే పడడం జరుగుతుంది. యెల్లో డాలర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. యెల్లో డాలర్స్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అన్ని యాడ్స్ తక్కువ ప్లే అవుతాయి. ఒకవేళ యాడ్స్ ప్లే అవ్వకపోవచ్చు, అట్లా అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇట్లా చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మన థంబ్నెయిల్ అనమాట. మన థంబ్నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఓకే, నా థంబ్నెయిల్ అయితే చూస్తున్నారు కదా, ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అంత బాగా అది డిజైన్ చేసినప్పుడు ఎట్లా ఉండాలంటే మనం చెప్పే మ్యాటర్కి ఆ థంబ్నెయిల్కి అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. అలా మ్యాచ్ అవ్వకుండా మీరు ఎట్లా అంటే అట్లా పెట్టారంటే ఇది కూడా కొద్దిగా వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్లో ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, ఇట్లా అయితే చేయకండి. మీరు థంబ్నెయిల్లో ఏది పెడుతున్నారో దానికి సంబంధిత వీడియోని అయితేనే ఉండాలన్నమాట. ఇంకా మళ్ళీ వేరే పెట్టకూడదు అనమాట. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో అది మాత్రమే పెట్టండి. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఓకే, మన ఇండియాలో అనేది ఈ యూట్యూబ్ అనేది మనకు కొన్ని తీసుకురావడం జరిగింది. రూల్స్ అనేటివి ఉన్నాయి కదా. కమ్యూనిటీ అనేది ఒక రూల్స్ అనమాట. ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి, ఒక రూల్స్ అనమాట. ఈ రూల్స్ అనేది వ్యతిరేకించకూడదు. ఓకే, ఈ వ్యతిరేకించడం అసలు ఈ రూల్స్ అంటే ఏంటి అనేస్తే చూసుకున్నట్లయితే ఇప్పుడు లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. మనకి ఇంతకుముందు చూసుకున్నట్లయితే టిక్ టాక్ మనకి వరల్డ్ వైడ్గా అనమాట. ఇప్పుడు మన ఇండియా చూసుకున్నట్లయితే మన ఇండియాలో అనేది ఇప్పుడు అంటే ఇండియా అనేది మన యూట్యూబ్ అనేది కొన్ని రూల్స్ అనేది ఇస్తుంది అనమాట. ఆ రూల్స్ అతిక్రమించకుండా ఉన్నట్లయితేనే మన ఈ యాప్ అనేది ఉండగలుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే టిక్ టాక్ అనమాట. ఈ టిక్ టాక్ అనేది మన ఇండియాకి మనకి వ్యతిరేకించింది అనమాట. అందుకనేసి ఈ టిక్ టాక్ అయితే బ్యాన్ చేయడం జరుగుతుంది. అందుకనేసి మనకి ఈ రూల్స్ అనేది ఇప్పుడు చెప్పిన రూల్స్ అనేవి ఎట్లాంటి రూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రూల్స్ కానీ పాటించకపోతే మీకు ఒకవేళ మానిటైజేషన్ అయ్యి ఉంటే ఈ జాగ్రత్తల వరకు తీసుకోండి. మీరు మానిటైజేషన్కి చేయాలన్నా కానీ ఈ చెప్పాను కదా, ఈ జాగ్రత్తలు అయితే పాటించాల్సింది. ఎవరైనా సరే అయితే పాటించాల్సింది కంపల్సరీ అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, ఈ లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఉంది. ఈ ఆఫర్ ఏంటి అంటే నాతో మీరు లైవ్ చేయాలనుకున్న వాళ్ళైతే నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి హాయ్ అని మెసేజ్ చేయండి. వాళ్ళకి మన గో లైవ్ టుగెదర్ అనేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఆ లింక్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 2 or 3 మెంబర్స్కి అయితే చేయడం జరుగుతుంది. అది మనకు సండే అనేది లైవ్ చేయడం జరుగుతుంది నేను. ఓకే, మీరు అసలు ఈ లైవ్కి రావాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి మెసేజ్ చేయండి. ఓకే, ఇప్పుడు చెప్పిన మనకు 7 పాయింట్స్ అనేది మీరు పాటించినట్లయితేనే మీకు ఈ మానిటైజేషన్ అయిన వారికి ఏం ప్రాబ్లం కాకుండా, అలాగే మానిటైజేషన్ చేసుకోబోయే వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం కాదనమాట. ఇవనేది పాటించకుండా ఉన్నట్లయితే మీరు కంపల్సరీ వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్లో మీకు అనేది నేను చెప్పిన తర్వాత కూడా మీరు అలా చేయకపోతే చాలా చాలా వరకు వేస్ట్ అనమాట. ఓకే, ఇంకా మరి ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేద్దాం. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.